శనార్థులు ముందుగాల V6 చూసేటోళ్ళందరికీ దసరా పండుగ శనార్థులు. మనం వార్తలు షురూ చేద్దాం కానీ ముందుగాలనైతే హెడ్లైన్స్ చూడండి. శంకరన్న తీన్ మార్ ఎన్కౌంటర్, దసరా పండగ అయింది సూపర్. సావిత్రి మంగ్లీల మాటల సవారీ, ఎక్కువ నమ్మకరా ఓరు వారి. మంగ్లీ తీసింది రాగం, సత్తయిండు ఆగమాగం. శంకరన్న సినిమా ముచ్చట్లు, ఇన్నంక కొట్టినం సప్పట్లు. హెడ్లైన్స్ చూసిండ్రు కదా, మరి నేను ముచ్చట్లు చెప్పాలా? నేనే ఏం చెప్తా ముచ్చట్లు, పండగ నాడు కూడా నేను చెప్తే మజా ఏముంటుంది. అందుకోసమే అస్సలు తీన్మార్ ముచ్చట్లు చెప్పేందుకు ఒక అన్నం తోలుకొచ్చిన. ఎవలా అన్న అనుకుంటారు? శంకరన్న. గదేను లా ఎన్కౌంటర్ సినిమా తీసిండు కదా, ఎన్కౌంటర్ శంకరన్న మమ్మల్ని ఎన్కౌంటర్ చేసేందుకు తోలుకొచ్చిన. మమ్మల్ని అంటున్నా, వాళ్ళు మమ్మల్ని అనుకుంటుర్రా? ఇక తీన్మార్ అంటేనే మేం కదా. ఇగో నా గారాల తమ్ముడు సత్యబాబు. నమస్కారం. అబ్బో మా మాటగారి మంగ్లీ. ఇక ఆమె గురించి చెప్పేదేముంది? నమస్తే. తోలుకొచ్చినా మంచిగానే ఉన్నది కానీ ఇద్దరిని పక్కకు కూర్చుంటే పెట్టినా ఏం చేస్తారని భయం అవుతుంది. అన్నం ముంగట అస్సలు అర్లర్రే చేయొద్దు, సరే? మెల్లగా ముందుగా అన్నకు నమస్తే పెట్టద్దా మనం? నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? బాగున్నా. మంచిగున్నావా? తెల్లగుండాక నన్ను దోసుకుందువతి వన్నెల దొరసాని, కన్నులలో దాసుకుందు నిన్నే నా సామి, నిన్నే నా సామి. ఎట్లున్నావు అన్న? తెల్లగుండాక ఈ 930 తీన్మార్లో మొత్తం సమప్ ఉంటుంది, కారం వెతకారం. అరే తుమ్మ బర్ఫా రోజు వితిరి సత్తి జిమ్కి వెళ్ళినట్టు ఉంది షర్ట్ వేసి. అట్లా అంట వాళ్ళ బరువులే అయితే వాళ్ళకే పైసలు ఇవ్వాలి. నువ్వు అవకాశం ఇవ్వాలి కదా నాకు. అసువంటినే తమ్ముణ్ణి గాను అక్కమ్మో. ఓ మ్యూజిక్ కూడా వచ్చా? ముందుగా అందరికీ, మీకు ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి, చూడని వారికి కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఒక సంతోషం, ఒక సంబరం కలిసిన ఈ ప్రత్యేకమైన రోజున తీన్మార్ వార్తలకు నేను ఎట్లా వచ్చిలా? రవణ ఫోన్ చేసిండు. రవణ ఫోన్ చేసి, అన్నా నువ్వు తీన్మార్ వార్తల్లో నువ్వు ఇంటర్వ్యూ చేయాలి అని అన్నాడు. రోజు ఉంటావా తీన్మార్ వార్తలు? అంటే ఉద్యోగం నాకు కూడా ఉద్యోగం ఇస్తే అంటే లాగిస్తారా? మంచిగా వాళ్ళ వల్ల ఇప్పుడు ఎప్పుడే తెలుస్తుంది, ఇంటర్వ్యూ చేసినాక తెలుస్తుంది నీకు మంచిగా. అప్పుడు చెప్పు. రవణకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా, మిగతా వాళ్ళకి కూడా వస్తాయని అనిపించింది. ఆయనకే వస్తాయా? ఎందుకంటే నేను డైరెక్షన్ చేసిన కొన్ని సినిమాలు. డైరెక్షన్ చేయకముందు నేను ఒక క్వాలిటీ గల ప్రేక్షకుడిని, నాణ్యమైన ప్రేక్షకుడిని, మంచి సినిమాలు చూసేవాడిని. అట్లా ఒక నాణ్యమైన ప్రేక్షకు కోసం సినిమాలు డైరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ రవణ అని అంటే ఎందుకై ఉంటుంది? నేను చెప్పాలి సార్, మా దాంట్లో కంటెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి మీరు కంటెంట్ ఇష్టపడతారు కాబట్టి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే మన మనుషులు, మన వార్తలు, మన నిజ జీవితాన్ని చూపించేది కాబట్టి మన తీన్మార్. రవి సారా మా పెద్ద సారు. నేను రవణ అంటే అన్నెవరు? నేను కూడా రవణ అంటే ఎవరో అనుకుంటున్నా. నేనేమో కొన్ని సినిమాల డైరెక్టర్ని, ఇప్పుడు బిగ్ డైరెక్టర్ అయిలా. మాకదే భయం అవుతుంది అన్న, నువ్వు పెద్ద పెద్దోళ్ళతోని చేసినావు. నువ్వు యాక్షన్ చెప్పే అవకాశం నువ్వు అనాలి కదా, మనం అవకాశం ఇవ్వాలి కదా నాకు. సపరేట్గా కూర్చుంటే నాకు పని ఎట్లయితుంది? అయితే తీన్మార్కి మంచి ప్రేక్షకులు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. ఎందుకంటే ఈ తీన్మార్ వార్తలు 9:30 అవుతుందంటే ఎంత పని ఉన్నా కూడా 9 బాగుల ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తా. ఇంక మిస్ అయితే ఏం మిస్ అవుతాం అని. ఇది కారణం ఏమై ఉంటుంది చెప్పు? అంటే మన భాషలో చెప్తున్నాం, మన ముచ్చట్లు చెప్తున్నాం ఒకటి,
జనాలకు తెలియని విషయాల్ని కొత్తగా చూపిస్తాం. అది ఫన్నీగా చూపిస్తాము, కొంచెం అర్థమయ్యేటట్టు చూపిస్తాము, ముక్కు సూటిగా కూడా చూపిస్తాం. అంటే అన్ని రకాలకు అది ఎవరు ఎట్లా తీసుకుంటారో అట్లా పోతుంది కాబట్టి. అవును, టీవీ వచ్చేటప్పుడు అందరు సూటిగా కూర్చుంటారు ఇట్లా. రోజంతా చాలా మంది వార్తలు చూడరు. ఎందుకు చూడరంటే వాళ్ళ పనులకు వెళ్తారు, 9 గంటలకు 9:30 ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ రోజు జరిగింది ఫీడ్బ్యాక్ కావాలి, ఏం జరిగింది అనేది కావాలి. సూపర్ అన్న. సో ఈ 9:30 తీన్మార్లో మొత్తం సమప్ ఉంటుంది. ఆ రోజు కార్యక్రమాల్లో ఎక్కడేం జరిగింది, ఆ సమప్లో కూడా కారం ఎటకారం అంతే కదా, ఎటకారం కూడా ఉంది కదా. ఎక్కిరిచురు కదా. అవును, సినిమా ఫోన్ అయ్యి మళ్ళీ రాజకీయ ఫోన్ అయ్యి మళ్ళా అందరి బిజినెస్ ఫోన్ అయ్యి అందరి చెప్తానే ఉంటాం మేము. తర్వాత నాయకత్వం అమాయకత్వం. నాయకత్వం నీది, అమాయకత్వం నీది, కానీ అమాయకులా ఉండి ఏడిపించే తత్వం మంగ్లీ. స్వేచ్ఛగా స్వచ్ఛంగా చెప్పగలిగే ఒక కంటెంట్ ఏతుందో, ఈ కంటెంటు మీ హావభావాలు, మీ వెనకాల ఉండే స్క్రిప్టు, కంటెంట్ ఇచ్చే మీ డైరెక్టరు, ఇవన్నీ కూడా కలగలిపితే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో పండగ కాబట్టి ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుందాం అంతే తప్ప మనం ఇంటర్వ్యూలే కాకుండా దసరాకు మాట్లాడుకోవాలి. దసరాకే మాట్లాడు. దసరాని సరదా లేదు, ఉల్టాలు చెప్పిలా, నువ్వు కరెక్ట్ చేసినావు. లేదు సరదాలో నువ్వే కరెక్ట్. నేను ఫస్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి? నీ ఇష్టం అన్న, నువ్వు ఎవరిని అడగాలనుకుంటాడు. మంగోలిని అయితే కాదు, నన్ను మా అక్క నన్ను చేసుకో. నువ్వు లొడాస్ షర్ట్ గిట్ వేసుకుంటావు, ఇప్పుడు ఇది అంగి మారింది. మంచిగా పండుగకు మా అక్క సైజు తెలియక గిద్దెచ్చింది. మంచిగా లేదా అన్న చెప్పన్నా. కలర్లు మారినాయి మరి. ఇదేమో టైలర్ షాప్ లో మిగిలిందంట, గిరొక తునుక ఈరొక తునుక వేసి కుట్టిండు. ఇప్పుడు రోజు విత్రి సత్తి జిమ్కి వెళ్ళినట్టుంది షర్ట్ వేస్తే. ఎందుకు సార్ అందుకోవాలి అన్న, మనము అందులో అంట ఇగో వాళ్ళ బరువులే అయితే వాళ్ళకే పైసలు ఇవ్వాలంట. అవే బరువులేనా పని చేస్తే మనకు పైసలు వస్తాయి కదా, వాళ్ళ బరువులు వేసి పైసలు ఇవ్వాలి ఎందుకు? అవును, ఎట్ట పట్టుకొచ్చిరు నిన్ను అడిగి, అసలు ఎట్ట పట్టి ఆడ దొరికినావు నువ్వు? నేను దొరకలేను, సారే పట్టుకున్నాడు. ఎట్లా? నేనేమో ఉత్తుగా తిరుగుతుంటే మా అక్కనేమో ఏమన్నా పని చేసుకోరా అంటే అంటుండే. అంటుంటే అక్క నేనేం చేస్తా అక్క, నాకెవరిస్తారు కొలువు, వేసిన పంటలు ఏమో ఇట్లా అయిపోతున్నాయి, ఊరు ఎన్ని దినాలు ఉండాలి, నువ్వేమో కొలువు అయితే మంచిగా పట్టుకున్నావు అక్క, నాకు కూడా గసంటిది ఏమన్నా అంటే చెప్పింది. ఇక సార్కు తెచ్చి ఫర్షాన్ చేసింది. ఫర్షాన్ చేస్తారు సార్లు, అదే పరిచయం. ఫర్షాన్ చేసినాక సారు అరే నువ్వు కూడా ఆతలు చెప్పరా అంటాను అన్నాడు. ఆత నేను ఎట్లా చెప్పాలి సార్, నాకైతే గంటల కూర్చొని చెప్పనీకి రాదు ఒకతానా అంటే, సరే నువ్వు బయటకు పోయి ఆతలు తెత్తు కానీ మీ అక్కనేమో ఇంట్లో కూర్చుని పెడతాము అంట అని చిన్నగా మొదలు పెట్టింది. ఇక సారు చదువుకోలేదా నువ్వు? చదువుకున్నా, జర్రంతనే చదువుకున్నా. ఎందుకు మరి మిగతా ఎందుకు మళ్ళీ వ్యవసాయం ఎవరు చేయాలి ఇంటికాడ? వ్యవసాయం పనులు ఉన్నాయంట అని మా నాయన జల్దీ రమ్మ అంటుండే. జల్దీ రమ్మ అంటే 1 గంటకే దుమ్ము కొట్టి వస్తుంది. మీ స్కూల్లో సార్లు మంచిలేనా? మంచోళ్ళు అంటే పాఠాలు చెప్తుంది కదా, పాఠాలు చెప్తుంటే ఇక నేను సారే ఎట్లా చేస్తున్నారు అంట అని చూస్తుంటే, సారేమో అరే సత్తిగా నీకు అర్థమైందారా అంటాను అంటుండే. అనటక్కల నేను నాకు అర్థం కాలేదు సార్ అంటే, ఏం చూసినావరా అంటే అప్పటిదాకా సార్ ఎట్లా చెప్తుండో చూస్తుంటే. మరి సార్ ఎట్లా ఇమిటేట్ చేసినావు? సార్ ఏడికన్నా జూ పార్క్ తోలుకపోయిండు. అరే అందరు అరే పాటలు వారు ఏమన్నా చేయండిరా డాన్సులు అంటే, సత్తిగా నువ్వు చేయరా అంటే సార్ లెక్కనే మాట్లాడినా. అరే సార్ చెప్పు ఒకసారి. మా సారా అరే తుమ్మ బర్ఫా నువ్వు లేవురా వెనక కూర్చున్నావు, ఆ వెనక కూర్చొని బెల్ల ఎటాకలే లేచి ఉరకడం అనుకుంటున్నావు, చదవకుండా ముందరికి రా అంటాను. ముందరికి కూర్చున్నావు తుమ్మ పడపలా, తుమ్మ బర్ఫా, తుమ్మ చెట్టు లేకనంటే నన్ను అంటుండే. నా తాతకేమో ఫర్బాకర్ గారు కాంతి గారు కూర్చుంటుండే, వాళ్ళు కూడా తుమ్మ బర్ఫలే. సార్ ప్రోగ్రామ్ చూస్తున్నా సార్ ఇప్పుడు చూస్తున్నా, నాకు అనుమానుడు అయిపోయింది సార్. తీసుకుంటున్నా అప్పుడేమో బరిగా తీసుకొని మస్తు వస్తుండే. ఇప్పుడు ఫోటో ఏమో సత్తిగా ఒకసారి కనబడరా ఫోటో మస్తు హీట్ అయిపోయిందంట నా ప్రోగ్రామ్. మంచి హీట్ అయిందా? హీట్ అయిందంట. ఇంకా మా సార్ను అట్లనే ఎక్కిరించుకుంటుంటే దాన్ని అంట రిమిక్రీ అంటారంట.
ఏమంటారు రిమిక్రా అంటారంట రీమిక్స్ లాగా అనేటక్కల నేను ఇక అట్లనే మొదలు పెట్టిన సురువు చేస్తే అందరు సార్లు చేసిన నా పక్క ఫోన్ దోస్తులు చేస్తున్నా ఇక ఇట్లనే మంచిగా అంటాను ఇక సారు అరే నువ్వు రిమిక్రీ కూడా చేస్తావు కదా అంటాను రవి సార్ ఇక పరిశాన్ చేసిండు అందరికి ఇప్పుడు మేమంతా పరేషాన్ అవుతున్నారు పరిశాన్ అవును ఇవాళ కొత్తగా పరిశాన్ అయినావు నువ్వు రోజు అయితే వాళ్ళ కానీ ఇప్పుడు కొత్తగా ఉంది నాకు ఏం పరిశానో ఏమో సార్, ఒక్కొక్కరి పేర్లని ఇష్టం వచ్చినట్లు చెప్తాడు. మంగ్లీ అనే నా పేరుని మంగోళి చేసి పడేసిండు. ఇప్పుడు మంగోలి అన్న మంగోలి అరుక్కో ఇక ఇంటర్వ్యూ చేస్తూ నేను అడగాలన్నా నువ్వు సలహాలు ఇస్తావా? డైరెక్టర్ అట్లా అనద్దు, సారే అడుగుతాడు. ఇప్పుడు నేను ప్రేక్షకుడికి వచ్చిన సినిమా డైరెక్టర్ గా రాలేదు, మనం నేను ఏం అడగాలో అన్న అడుగుతాడు. సో ఈ తీన్మారు వార్తల్లోకి సావిత్రి ఎట్లా వచ్చింది? నేను నీ లెక్కనే తీన్మార్ని చూసేదాన్ని. నేను నీ లెక్కనే మిస్ అయిపోతే అయ్యో వీళ్ళు ఏం చేసిండ్రో అని చూసేదాన్ని. నన్నైతే అన్న అందరు అంతకుముందు ఇక మీ సినిమాల గురించి తెలిసే కదా, ఈ గొంతు పనికిరాదు అని చెప్పేసి పక్కకు పెట్టేసిండ్రు. కానీ నన్ను V6 లో తీసుకుందే నా గొంతు గురించి అంట. అన్న నీకు ఒకటి చెప్పన్నా, మా అమ్మ మా అన్న కూడా అందరు మంచిగా చదువుకుంటారు, అందరు మీ లెక్కనే మాట్లాడతారు. నాకు దేవుడు ఇచ్చిండ్రో ఎవరిచ్చిండ్రో తెలియదు, నేను ఇట్లనే మాట్లాడేదాన్ని. ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎట్లా వెళ్ళినా ఏమనంటే ఏందా భాష, నీ అవతారం ఏంది, నువ్వేంది, మాట్లాడు బంద్ చేయి అనేది. ఆ తర్వాత దసరాకి నేను సినిమా వార్తలు చదివినాక ఇంటికి పోయినాక టీవీ చూస్తున్నా, సినిమా వార్తలే చూస్తుంటే మా అమ్మ మా అన్నని అమ్మో మనం చిన్నిని బంద్ చేయమన్నాం కానీ ఇవ్వాలనే దానికి అది అయింది అన్నారు. ఇక అప్పుడైతే నేను మంచిదాన్ని, నాకు అట్లా చేయకపోవడం దేవుడు ఇచ్చిండో ఇందుకే అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను నావి నేనే. సో నువ్వు ఏదైతే నమ్మకంతో ఉన్నావో ఆ నమ్మకం నిన్ను నిలబెట్టింది. అంతే అన్న. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 12వ తరగతి చదివిన అన్న. ఎక్కడ? నిజామాబాద్ లోనే, మాది నిజామాబాద్ చదివిన అన్న. 10th లో ఫెయిల్ అయినావు? పాస్ కానీ 12వ తరగతి దాకా ఎట్లా చదువుతా అయినావా? అంటే 10 కంటే ముందు 12 వస్తుందా, 12 కంటే ముందు 10 వస్తుందా? ఏది ముందు, 10 ముందా 12 ముందా? కాఫీలో ఏది రాసుకుంటే అదే ఏది రాసుకుంటారు ముందుగా పేపర్ మీద రాసుకోమా. సావిత్రి 10వ తరగతి. ఏంటి సావిత్రియా? సావిత్రి అమ్మో తప్పైంది నాయన. సో నువ్వు ఎట్లా ఉంటావు అంటే తీర్మాన వార్తలు చదివేటప్పుడు మన పక్కింటోళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది కాబట్టి అందరు ఎక్కువ మంది లేడీస్ ఎక్కువ ఓన్ చేసుకుంటారు. నేను సహజంగా ఉంటుంది ఆ గొంతు కానీ నీ అపియరెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. కాంట్రాస్ట్ బిత్తిరి శక్తి. మనం చెట్టు కింద కూర్చుంటాం చూడు, పొద్దున్నే చెట్టు కింద చాలా మంది కదా, బొడ్రాయి కింద కాడ యాప్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక అటు ఇటు తిరుక్కుంటూ ఒకడు వచ్చి మొత్తం ఊళ్ళో ఏం జరుగుతుందో చెప్తుంటాడు. నువ్వే కదా కరెక్ట్గా. అందుకేలే ఒకప్పటి పల్లె సౌందర్యాన్ని పల్లె జీవితాన్ని ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తీన్మార్ని ఓన్ చేసుకున్నారు. తర్వాత ఎవరికైతే కొత్తగా ఉందో ఇది, వాళ్ళు ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పల్లె జీవితం తెలియదు కానీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే బిత్తిరి సత్య రాగానే ఇట్లా చేతులు పెడుతున్నారు, నీ చేతులు లెక్కలే పెడుతున్నారు కానీ ఇలా పెడుతున్నారు లేదు చూడాలి ఒకసారి. లేదు అవును, నేను ముందుగా బుగులు పట్టిన సారు నన్ను ఎవరు చూస్తారు మీరు అట్లా అంటున్నారు అంటే, ఏం కారా నాయన నువ్వే వార్తలు చెప్తావు, ఊర్లో తిరుగుతావు గారా, నీకు అన్ని ఏరికైతే నేను చెప్తా ఫో దినాం ఏం చెప్పాలో, నేను ఏరికి పంపించాలో ఆడికి పంపిస్తా అంటాను అన్నాడు. అప్పటి సంది చూసినావా నా అద్దంలో ఫేస్ చూసుకుంటూ? అది అర్థమైంది నాకు. మళ్ళీ దసరా పండుగ నాడు మనం గ్లామర్ గా ఇదే తుమ్మబడివా ఏంటి? తుమ్మబడి అరే తుమ్మబడి సో మంగ్లీ ఎట్లా వచ్చినావు నువ్వు? నీ నేపథ్యం ఏంది? నేను ఫస్ట్ సంగీతంలో డిప్లొమా చేసినానన్న. అంటే అది తిరుపతిలో చేసినాను అనమాట సంగీతము. డిప్లొమా చేసిన తర్వాత ఫైనాన్షియల్ గా మాకు చాలా ప్రాబ్లం అయిందనమాట. మా నాన్న వ్యవసాయం చేస్తాడు. మా నాన్నకు పెళ్ళయి 12 సంవత్సరాల తర్వాత పిల్లలు లేరు. మా సేవలని ఉన్నాడు దేవుడు, ఆయన కూడా 12 సంవత్సరాల తర్వాత పుట్టిండు అనమాట. సేమ్ అట్లనే నేను కూడా 12 సంవత్సరాల తర్వాత మా అమ్మ పుట్టిన. నువ్వు హిస్టరీ తెలుసుకోకుండా పొరపాట్లు చేస్తున్నావు. దేవుడా కాదు, దైవ స్వరూపం.
అయ్యో కాదులేండి, దైవ స్వరూపం అదేం కాదు. కానీ పుట్టిన తర్వాత ఏదో చేయాలని తపన నాకు. కానీ నేను మ్యూజిక్ నేర్చుకున్నా కదా, ఏది చేసినా మ్యూజిక్ టీచర్ గానే కావాలి అని చెప్పి బాగా నాకు ఒక గోల్ ఉండేది. వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత నేను ఇక్కడ ఫోక్ సాంగ్స్ కూడా చిన్నప్పటి నుంచి పాడుతుండాను. కీర్తనలు వచ్చాయన్నా నీకు? కీర్తనలు వచ్చు. ఒకటి పాడు. బేసికలీ నేను సింగర్ అన్నమాట. ఒకటి పాడైతే. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. చెప్పండి కొట్టి ఎంత బాగుంది అసలు. వాళ్ళ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అంటాను 5-6 సార్లు ఎందుకు అనాలి? అవును మరి అదే రాగం కదా. కీర్తన సత్తి అట్లనే ఉంటది. అసలు మాటగారి మంగిలికి ఒక కీర్తన వచ్చు, ఒక అద్భుతమైన సంగీతం వచ్చు అనే విషయాన్ని కొత్తగా నాతో పాటు మన ప్రేక్షకులు కూడా చూశారు. మళ్ళీ ఇప్పుడు నీ నేపథ్యం చెప్పు. అసలు కీర్తనలు పాడి సంగీతం టీచర్ అవుదాం అనుకోని సంగీతంలోనే నీ యొక్క స్కిల్స్ని నిరూపించుకోవాలనుకున్నావు. నువ్వు ఈ మీడియా వైపు ఎట్లా వచ్చినావు? ఏం చేయాలి అని చెప్పి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫోక్ సాంగ్స్ ఇట్లా పాడుకోవచ్చు అది ఇది అని చెప్పి బయట ప్రోగ్రామ్ ఒక 2-3 చేసిన అన్న రవీంద్ర భారతి 2-3 జస్ట్ చేసిన అనమాట. ఫోక్ సాంగ్స్ బాగా పాడిన తర్వాత కొంతమంది ఎవరో చూసిన తర్వాత ఎవరో V6లో ఇట్లా తీన్ మార్ ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ ఉంది, దానికి వెళ్తారా అది ఇది అని చెప్పి చెప్పిర్రు. అంటే నాకు తెలియదు అని చెప్పి ఈడికి వచ్చినాను. భయం అవుతుంది, అంత గ్రేట్ సింగర్సే భయంతో పాడినా అన్న. ఆ తీన్ మార్ ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్కి నేను గెస్ట్గా వచ్చాను కదా పాడినీకి, ఆ ప్రోగ్రామ్కి యాంకర్ చేసేసిండు. ఇప్పుడు నిన్ను చూసినప్పుడు మాటకారి మంగిలిగా చూసినప్పుడు ఇప్పుడు మీ చుట్టాలు కానీ లేకపోతే నీ పరిచయస్తులు కానీ మీ ఊళ్ళల్లో మీ తండాల్లో కానీ మీ కులం వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఏమనుకుంటారు? అమ్మో అన్నదైతే అసలు చెప్పవసరం కాదు. ఆనందంగా ఉంటారు వాళ్ళు. మా జాతి వాళ్ళందరూ నన్ను ఓన్ చేసుకున్నారన్న. అసలు నిజంగా V6 ఛానల్ మా ఛానల్. నువ్వు ఎప్పుడైతే వచ్చినావో చూస్తుండే ముందు, కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చినావో మన తండ వాళ్ళు కూడా V6లో ఉన్నారు, మాట్లాడవచ్చు. నీలోనే మమ్మల్ని కూడా చూసుకుంటున్నాము. సో డిజైనింగ్ అంటే మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చిండు, అంతేగా సత్తి? తీసుకొచ్చిండు. నువ్వు మాణిక్యానివా మట్టివా? ఇప్పుడే నీకు మంచి ఛాన్స్. సారు సినిమాలు తీస్తాడు. కాదు సినిమాలో మీసాలు అంతా అడిగిండు కదా అన్న. మన గురించి చూడన్నా, నువ్వు చెప్పు. నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే, ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, సినిమాలకి ఎట్లా వచ్చినావు, నువ్వు మాకు చెప్పాలి. అంటే మాకు తెలంగాణ సినిమా అంతే అన్న, అంతే. మా గురించి అడిగినావు, మీ గురించి కూడా చెప్పాలి కదా. మనకి ఇన్ని దందాలు ఉన్నాయి కదా. నేను పాలిటెక్నిక్ నల్గొండలో చదువుతున్నప్పుడు నల్గొండ జిల్లాలో ఒక పెద్ద కవి సమ్మేళనం జరిగింది. మొత్తము అప్పుడున్న తెలుగు కవులు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కడ నల్గొండ తరఫు నుంచి మా యూత్ బ్యాచ్లో నుంచి ఒక కవిత్వం చదవటం జరిగింది నేను. సో అది విని శ్రీశ్రీ గారు మెచ్చుకున్నారు. అది పేపర్లో ఫోటో పడింది. అది మా టీచర్లు ప్రభాకర్ గారు చూపించి వీడిని తీసుకుపోయి ఇక్కడి నుంచి, ఈ ఏరియా మొత్తంలో మంచి స్టూడెంట్ వీడు అంటే ఆయన రమ్మనటం. ఆ తర్వాత ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించి వెళ్ళటం. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా చేయటం చేసి ఎన్కౌంటర్ సినిమాతో డైరెక్టర్ అయినా. మరి నువ్వు అడగవా నిన్ను హీరోగా పెట్టే సినిమా? నన్ను ఎప్పుడు పెట్టి తీస్తావు? మన ఇక వార్తలు తీసుకురమ్మంటే ఏడన్నా పోస్టర్ కనిపిస్తే చాలు అలా కూర్చుండి, అబ్బా నన్ను హీరోని ఎప్పుడు చేస్తావా, ఎప్పుడు పాట పాడిపిస్తా అని అంటారు. పాట పాడిస్తా, కానీ కాంపిటీషన్ ఉంది నీకు. ఇప్పుడు ఒక కాంపిటీషన్ కూడా పెడతా. ఇప్పుడు ఏం సత్తి సెలెక్ట్ చేస్తామా? అందరికి జీకే ఫోర్ట్ పెట్టు, సినిమాలో హీరో. ఇంగ్లీష్ ఫీస్ వచ్చేసింది, ఇంగ్లీష్ ఫీస్ అంట అక్క చెప్పు ఆమెకి ఇంట్లో ట్యూషన్లు. కాదన్న, ఇప్పుడు నువ్వు మేమే వచ్చినావు అనుకో, నువ్వు ఇట్లా హీరోయిన్ ఈ క్యారెక్టర్కి ఇట్లా ఇట్లా కావాలంటే ఏమేమి అడుగుతావు మమ్మల్ని? సత్యని అడుగు. సత్య అప్పుడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూద్దాం. అడుక్కో. నువ్వు హీరో ఎందుకు కావాలనుకుంటున్నావు? ఎందుకు కావాలంటే మంచిగా వాళ్ళకి వెనక ఫోన్ 5-6 మంది ఉంటారు, ఎవరికి ఎండగొట్టకుండా ఉంటారు. మళ్ళా ఎవరిని అంటే వాళ్ళని ఫోటోలు దిగొచ్చు, మళ్ళా ఫంక్షన్లకు పోవచ్చు, మళ్ళా ఉత్తఫునానికే బువ్వ పెడతారు.
పైసలు ఇస్తారు. మళ్ళీ రూపాయలు గుంజితే పైసలు ఇస్తారు. సో అది యాక్టింగ్ తప్ప నేను చేస్తా అన్ని కావాలి. యాక్షన్ కూడా చేస్తావా? సౌండ్ అన్నప్పుడే ఎగురుతా. డాన్స్ చేస్తావా వాళ్ళ లెక్క? వాళ్ళ లెక్క డాన్స్ నీకెందుకు, నేను ఏమన్నా చేసుకుంటా కదా అన్న. గుండేసుకొని డాన్స్ చేస్తాడంట. చేస్తావా? చేస్తా. ఒక పని చేయి, ఇప్పుడు మంగ్లీకి నీకు కాంపిటీషన్. నాకా? మంగ్లీ మంచి కీర్తన పాడింది కదా, ఎవరిని రమ్మంది? నారాయణ రమ్మంది కదా. నారాయణ అన్నారుగా, నువ్వు ఒక పాట పాడు. నేను నారాయణమూర్తి సినిమాలో పాట పాడతా. రాత్రే కలిసిడు మాట్లాడి. మా అక్క మీద ఉంటది ఆ పాట. మల్లె తీగకు ఫందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే నీ ఫారం మీర ఫుట్టు మచ్చనై సెల్లమ్మో అక్క కదా. అక్కమ్మో తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే అక్కమ్మ. పెద్ద మనిషి వై పూసినారుండే ఆడపిల్ల మీద ఆశలు ఎన్నో. నగే సోట నవ్వద్దంటారు, ఏడ్చే సోట ఏడవద్దంటారు. అసువంటి నే తమ్ముణ్ణి గాను అక్కమ్మో, నీ చిన్ననాటి దోస్తునమ్మ అక్కమ్మ. అది ఉంటది లొల్లి పెట్టకు. ఇలా దసరా పండగ కదా, మంచి ఫోక్ సాంగ్ పాడేదన్న. మంచిదా? ఊపాలే. నేను పాడేదాన్ని. ఆ పాటలు నువ్వు మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయి, మంగ్లీ జాయిన్ అయితే. మంచిగా పాడతావు, నేను మంచిగా పాడతాను. ఏ పాట పాడాలి చెప్పు, చూసుకుందాం. ఊపు ఉండాలి అంతే. డాన్స్ చేయాలి ఇప్పుడు. మంచి దసరా పండుగ అందరూ డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి, నేను కూడా డాన్స్ చేయాలి. సర్లే, నువ్వు యాద్ తెచ్చుకో, అంత లోపల నేను పాడేస్తా. ఇక మళ్ళా నువ్వేమో పాడని అప్పట్లోపు మనం పాట ఆలోచించుకున్నాం. లంబాడోలా మయ్యా మేము డంబం లేక బ్రతికేటోళ్ళం, బంజారోల మయ్యా మేము గుంజాటనతో గడిపేటోళ్ళం. హే గుట్టలలోన మిట్టలలోన గుట్టుగా మట్టుగా మెలిగేటోళ్ళం, కానలలోన కోనలలోన మన మర్యాదతో ముసలేటోళ్ళం. లంబాడోళ్ళ మయ్యా మేము మయ్యా మేము గుంజాటనతో గడిపేటోళ్ళం. నల్లు దోచుకుందువటి వల్లెల దొరచాలి, కల్లులలో దాసుకుందు నిల్లే దాసాలి. అది నాది కదా. మళ్ళీ నల్లు దోసుకుందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాసుకుందు నిన్నే నా సామి, నిన్నే నా సామి. తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన, పూల కలిక ఓలే కర్పూల కలిక ఓలే, కర్పూర కలిక ఓలే. ఏ నాదిదమన బంధం ఎరుగరాని అనుబంధం, తిరనే తిరనే తిరదే. ఏ నాదిదమన బంధం ఎరుగరాని అనుబంధం, ఎన్ని యుగాలైనా ఇది ఇరిగిపోని గంధం, ఇరిగిపోని గంధం నన్ను దోసుకుందువదే. అది అన్న సూపర్ సూపర్ సూపర్. నీ పాట ట్రాన్స్లేషన్ కూడా నీ భాషకి మార్చుకోవడం కూడా అద్భుతంగా. డబ్బింగ్ సినిమాలు కూడా పనికిరావు ఇంత డబ్బింగ్ పాటలు. అది కాదు, ఆ పాటలు మస్తు వస్తాయి కదా, బతికి పాటలు అంటే భక్తి నమో ఎంత కేస కూడా వస్తుంది. సో అందరూ ఏం చేద్దామంటే ఈ సందర్భంగా మంచిగా పాటలు పాడుకొని, కీర్తనలు పాడుకొని, జానపద గీతాలు, సినిమా పాటలు, అలాగే తీన్మారు యొక్క నేపథ్యము, తీన్మారు యొక్క సక్సెస్, విజయదశమి రోజులు దీన్ని విజయవంతంగా ముందుకెళ్ళే ఒక ఆలోచన విధానము, దీని వెనకాల ఉన్న వ్యక్తుల యొక్క మేధస్సు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి అందరికి ఒకసారి ఇక దసరా రోజు కదా, మళ్ళీ వాళ్ళకి మనం ఎక్కువసేపు కూర్చున్నాం అనుకో ఏమైతుంది మరి వాళ్ళకి మిగతా కాబట్టి చుట్టాలు కూడా వచ్చి ఉంటారు ఇళ్ళకు. ఇక వాళ్ళకి మనం ఏం చేద్దామంటే ఈ రోజు జమ్మి పెడదాము, పాలపిట్టను చూసి రమ్మందాము. అట్లనే ఈ దసరా సందర్భంగా ఈ తీన్మారి కార్యక్రమాన్ని
విజయవంతంగా ఆనందంగా మీరందరూ చూసి ఆనందించుంటారని నమ్ముతూ మీ జీవితాల్లో అద్భుతమైన వెలుగులు రావాలని కోరుకుంటూ మనందరం ఒకసారి మళ్ళీ దసరా శుభాకాంక్షలు చెప్దామా? చెప్పే మరి V6 ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.